నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్ ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్ ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు, ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుంది? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే కనుక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. సో ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు. జనరల్గా అన్ని నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటుంది దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతకితం వరల్డ్ కప్లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది. లాస్ట్ టైం తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. సో గెలుపు ఓటములు దైవాధీనాలు అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీళ్ళు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దేశకాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థి గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది, ఇప్పుడు వృషభంలో. అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం. మొత్తానికి అయితే ఇప్పుడు రాక్షసు గురుడు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. మరి లాభస్థానంలో పంచగ్రహ కూటమి గాని షష్టగ్రహ కూటమి గాని జరగబోతోంది కర్కాటక రాశి వారికి. ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? తప్పకుండా అంటే మనం చాలా నెలలుగా కూడా కొంతవరకు ఉన్న వాటిల్లో ఎక్కువ శాతం కొంత మంచి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడని కాదు, గత కొద్ది నెలలుగా కూడా ఏదో రకంగా కొంత మేలు అంటే ఇప్పటికే మనకి గురుడు వీళ్ళకి లాభస్థానానికి వచ్చి చేరటం అనేది, రవి కూడా లాభస్థానానికి ఎప్పుడో వచ్చేసి ఉండటం అనేది ఒకటి. సరే ఇప్పుడు నెమ్మదిగా శుక్రుడు అనేది, తర్వాత బుధుడు అనేది, ఇలా వరుసగా అందరూ కూడా మనకి లాభస్థానంలోనే ఖచ్చితంగా చేరటం అనేది. తర్వాత రాజ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కుజుడు కూడా ఇప్పుడు మరి జూన్ 1 నుంచి స్వక్షేత్రంలోకి చేరుకోవటం అనేది కూడా ఒకటి ఉంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కనుక కర్కాటక రాశి వాళ్ళకైతే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత కొద్ది నెలలుగా సంవత్సరాలుగా మనకి అష్టమ శని అనేది ఒకటి ఉంది. అది శని ఇప్పటికీ అక్కడే ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా అనారోగ్యం అనేది అయితే ఒకటి ఉంటుంది. సో అనారోగ్యం ఏది లేదు అంటే కనుక తొందరగా అలసిపోయే గుణమైనా ఉంటుంది. సో ముఖ్యంగా ఎముకలు కీళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు రావటం ఒకటి. తర్వాత ఈ ఎలర్జీ మీద అంటే డస్ట్ ఎలర్జీ కానీ ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు ఎలర్జీ రూపంలో వచ్చే అనారోగ్యాలు మినహాయిస్తే అన్ని విషయాల్లో కూడా మేలు జరిగేది అయితే కనుక కర్కాటక రాశికి ప్రస్తుతం అయితే ఏకైక రాశి అదే ఎక్కువగా కనిపించడం అనేది కనిపిస్తుంది. అందుకని ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు ఎవరైనా సరే ఈ రాశికి అంటే జనరల్గా వృషభ రాశి ఒకటి, కర్కాటక రాశి, లేదా వృషభ లగ్నం ఒకటి, కర్కాటక లగ్నం ఒకటి, ఈ రెండిట్లో మీకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా జన్మించిన వాళ్ళు అయితే మనకి ఎక్కువ తారసపట్టం అనేది ఉంటుంది. కనుక ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత ప్రయోజనం పొందడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకైతే అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. ఇది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ రంగం, కళారంగం ఉన్న అంటే దండుకున్న వాళ్ళకి దండుకున్న. కానీ మనకి అదే ఇక్కడ అందుకే ఆ రకమైన సౌలభ్యం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండే ఏదైతే బలహీనత ఉందో, అదే బలహీనత అంటే వీళ్ళది ఎప్పుడు కూడా బుద్ధి చంచల్యం, ఆ వ్యావరింగ్ మైండ్ తగ్గించుకుని వాళ్ళ ఫోకస్ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాని మీద కనుక పెడితే ఇప్పుడు ఖచ్చితంగా 100% వాళ్ళకి వారి యొక్క కళలు తీరడానికైతే ఇది రైట్ అయిన టైం. సో అందుకని కర్కాటక రాశి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఇక ఏదైనప్పటికీ మనం ఈ అనారోగ్యం అనేది ఒకటి కొద్దిగా చెప్తున్నాము ఈ అష్టమంలో శని వల్ల. ఈ ఒక్కదానికి కొంతవరకు మనం నివారణోపాయాలు అనేది చేసుకుంటే కనుక మిగతా జీవితం అంతా కూడా వీరికి సాఫీగానే జరిగిపోవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తర్వాత 14వ తారీఖు తర్వాత లేదా 16వ తారీఖు తర్వాత నుంచి జారే అంటే వెళ్ళే ఏదైతే ఉందో గ్రహ కూటమి కూడా వాటి వల్ల కూడా మరీ అంత ఇబ్బందులు అయితే రావు. అంటే సపోజ్ ఎవరికైనా సరే వాళ్ళ ఉద్యోగాల్లో బదిలీలు జరిగేది ఉందనుకోండి, అది అనుకూలమైన బదిలీలు ఉంటాయి. సో లేదు బదిలీలు కాకుండా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్రైవేట్ సెక్టర్ ఉంది, అక్కడే ఉందనుకో ఆ ప్రాజెక్ట్ మారే విధానం ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. అందుకని ఎవరు కూడా అంతే కర్కాటక రాశి వాళ్ళు అయితే కనుక బుర్రలు పాటు చేసుకోవాల్సినంత అవసరం లేదు. మంచి పీరియడ్ అంటే వీళ్ళకి అంత మంచి జరుగుతుంది. ఇంకా ఏదో అక్కలేని భయాలు కానీ ఇంకా ఏదో కావాలనిపించడం కానీ ఏదైనా ఉంటాయి కదా. సో వాటిని కొంతవరకు నియంత్రణలోకి తెచ్చుకుంటే కనుక తప్పకుండా లాభపడటం అనేది అయితే ఉంటుంది. కనుక ఇక్కడ వీరు చేయవలసిందంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఓం శ్రీ జై హనుమాన్, ఓం శ్రీ జై హనుమాన్, ఓం శ్రీ జై హనుమాన్ అనేది శక్తి కొద్దీ జపించుతూ ఉండటం అనేది. లేదు ఒక ఏదైనా సరే ఒక చిన్న స్విచ్ వర్డ్గా ఏదైనా చేసుకుందాము అనుకుంటే కనుక డిటాచ్డ్ డార్క్నెస్,
డిటాచ్ డార్క్నెస్. డిటాచ్ డార్క్నెస్. వావ్. అది రోజు చదువుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదైనా ఇలాంటి చిన్న చిన్న డార్క్నెస్ ఉంటే కనుక దాని నుంచి దూరం అవుతారు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా అద్భుతమైనటువంటి పీరియడ్. ద్వాదశ రాశుల్లో కూడా కర్కాటక రాశి నంబర్ 1 అని చెప్తూ ఉన్నారు ఈ పర్టికులర్ పీరియడ్. దే షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ వెల్కమ్ చేయాలి కూడా ఈ పీరియడ్ ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే.